హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటున్నాను। ఈరోజు మనం దొండకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం। ముందుగా దొండకాయలు టమాటాలు కట్ చేసుకోవాలండి। అలాగే ఆనియన్స్ మిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర తీసుకోవాలండి। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకోవాలండి। లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలండి। ఆయిల్ పోసుకొని వేడెక్కనివ్వాలి। వేడెక్కినాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి। ఆవాలు జీలకర్ర వేగాక ఇందులో కట్ చేసుకున్నటువంటి మిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కొద్దిగంత పుదీనా వేసుకోవాలండి। ఒక 2 నిమిషాల పాటు దీనిని వేగించుకోవాలండి। ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెమంతా పసుపు వేసుకోవాలండి। పసుపు వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కలను వేసుకొని కలుపుకోవాలండి। 1 నిమిషం పాటు కలుపుకొని ఎసరు లేదా మూతను పెట్టేయాలండి। వాటర్ని అస్సలు యాడ్ చేయొద్దండి, కర్రీ టేస్ట్ అనేది పోతుంది। ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసేయాలండి। ఇప్పుడు దీనిని ఒకసారి కలబెట్టుకొని ఇందులో టమాటా ముక్కలను యాడ్ చేయాలండి। టమాటా ముక్కలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి। కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలండి। మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మూత తీసేయాలండి। వన్స్ ఒకసారి కలుపుకోవాలండి, ఒకసారి కలబెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి। ఇలా కలుపుకోవడం వల్ల కింద అడుగంటకుండా కూర అనేది టేస్టీగా వస్తుందండి। కింద మాడంటకుండా ఇలా కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్ల సాల్ట్ని వేస్తున్నానండి। సాల్ట్ని వేసాక ఒక 2 నిమిషాల తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి కొత్తిమీర పుదీనాను వేసుకోవాలండి। దీనివల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది। తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత 2 స్పూన్ల కారంను వేస్తున్నానండి। కారం వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు టేస్టీగా దొండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। దట్స్ ఇట్ టుడే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।